నహూము రాసిన పుస్తకము 2వ అధ్యాయము 1వ వాక్య భాగము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ మీదికి వచ్చుచున్నాడు. ఎవరంట వస్తుంది? లయకర్త అంటే లయపరిచేవాడు, పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు నీ యొద్దకి వస్తున్నాడు. మరి దేవుడు నీ యొద్దకి లయకర్త వస్తున్నాడు అని చెప్తే మనకేమైనా భయం వేస్తుందా? లోకంలో కొన్ని వార్తలు మన దగ్గరికి రాగానే మన గుండెలు జారిపోతాయి. మరలా కానీ కోవిడ్ వస్తుంది, దగ్గరలోకి వచ్చింది, కొద్ది దినాల్లో ఇంతకు ముందు కన్నా తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అనే వార్తలు వచ్చాయి అనుకోండి, భయపడతామా? ఇలానే కూర్చుంటామా? బోలెడు చెప్పుకుంటా, అమ్మో గత సమయంలో వస్తే ఎంతమంది పాడైపోయారు, అసలు రేపు వస్తే ఏం జరుగుతుంది, ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు. కానీ జీవము కలిగిన దేవుడు తన సంఘంతో, తన సంఘ బిడ్డలకి తెలియజేసేది ఏమిటి అంటే, మాట్లాడకూడదు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు ఇదిగో నీ యొద్దకి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి వాడు రాబోతున్నాడు, జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. ఇవి చాలా సందర్భాల్లో మనం భక్తి చేస్తున్న ఈ భక్తుల జీవితాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కొందరు గ్రహించకపోవటం వలన, కొందరికి దర్శనాల ద్వారా, కళల ద్వారా, కొన్ని పరిస్థితుల మధ్య దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దానిలో కూడా కొన్ని చూస్తే, ఇదిగో మరణం, కీడు నీ మీదకి రాబోతుంది, లేదా భయంకరమైన ఒక యాక్సిడెంట్ నీ కుటుంబంలో రాబోతుంది అని కొన్ని హెచ్చరికలు దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, కొన్ని తన వాక్యం ద్వారా మన ముందుకి తీసుకొచ్చినప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. వెంటనే మనం ఏం చేస్తాము అంటే ప్రార్థనలో కూర్చుంటాం. ఇదిగో రాత్రి నాకు ఈ దర్శనం వచ్చింది, అది రాగానే మనకేమర్థమైపోతుంది అంటే మన కుటుంబంలో ఒక నష్టం జరగబోతుంది అని వెంటనే మనం ప్రార్థన చేస్తాం. అందుకే ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు అని హెచ్చరిక ఇవ్వగానే, ఇదిగో ఒక నాశన పుత్రుడు, మన నాశనం చేసేవాడు మన మీదకి రాబోతున్నాడు. మనము ఇప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? జాగ్రత్త కూడా ఆయన చెప్తున్నాడు. హెచ్చరికలు ఇచ్చిన వారు జాగ్రత్తలు కూడా చెప్తారు. ఒకటి జరగబోతుంది, ఒకటి రాగబోతుంది, ఒక ప్రళయం అని చెప్పినప్పుడు దానికి మీరు తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడతారు. ఈరోజు దేవుడు కూడా ఇదిగో లయకర్త మీ మీదకి వస్తున్నాడు, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. నీ దగ్గరికి రావటానికి మాత్రం అతడు బయలుదేరాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏం రాయబడి ఉంది అక్కడ మాట? అది వచ్చుచున్నాడు, మార్గంలో ఉన్నాడు, వస్తున్నాడు. ఎవరు లయకర్త అంటే, ప్రకటన గ్రంథంలో ఎవరు నీ దగ్గరికి వస్తున్న లయకర్త అనేది ప్రకటన గ్రంథాన్ని చూస్తే దానిలో 12:12 ఏం చెప్పాడు? అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నది అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? నీ యొద్దకి దిగి వచ్చాడు. ఈ నహూము పుస్తకములో ఎవరు ఈ లయకర్త? ఆ లయకర్త గురించి ప్రకటన గ్రంథం చెప్తుంది, ఇదిగో ఈ అపవాది సాతాను నీ యొద్దకి దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు మన యొద్దకి? మనల్ని పాడు చేయాలి అని. అయితే ప్రభు వస్తున్నాడు అని చెప్పారు, కానీ మరి వాడి వల్ల నేను నష్టపోకుండా, నా కుటుంబం నష్టపోకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు చెప్పాడా ప్రభు అంటే? వాటి గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి ఆ మాటలు చదవండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ
నీ దుర్గమునకు కావలి కాయుము. కావలి కాసుకో. ఒకటి జాగ్రత్త చెప్తున్నాడు, నీ దుర్గానికి నీవు కావలి కాయి అని మొదటి విషయము. రెండవది, మార్గములో కావలి ఉండుము. అది మార్గములలో నీవు జాగ్రత్తగా కావలి కాయి. రెండు. మూడవది, నడుము బిగించుకొని నీ నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. బహుబలముగా వాడిని ఎదిరించటానికి నీ నడుముని బిగించుకో. ఆ లయకర్తని ఎదిరించటానికి నువ్వు నడుము బిగించు. రెండవది, మార్గములో నీవు కావలి ఉండు. మొదటిది, నీ దుర్గమునకు నీవు కావలి ఉండు. కావలి ఉంటే ఆ లయకర్త నేనేమి కదిలించలేడు. ఎన్ని రకాలుగా వాడు వచ్చినా నేనేమీ కదిలించకుండా ఉండాలి అంటే నీ మార్గాలకి నీవు కావలి కాస్తే వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలోకి ప్రవేశించడు, నిన్ను లయపరచలేడు, నేనేది ముట్టలేడు కూడా. అయితే 3 జాగ్రత్తలు చెప్పాడు ఇక్కడ. జాగ్రత్తగా ఈ ఉపదేశం మన హృదయాల్లో సంపూర్ణంగా మనం దీన్ని భద్రపరుచుకోవాలి. ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ మార్గాల్లో వస్తాడో ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఒక దేశాన్ని పాడు చేయటానికి, మన ఇండియాని ఒకవేళ శత్రువు దేశాలు పాడు చేయాలి అంటే వారు కూడా కొన్ని మార్గాల ద్వారా మన దేశంలోనికి ప్రవేశిస్తారు. ఏ ఏ మార్గాల్లో వాళ్ళు ప్రవేశిస్తారో మన వారికి ముందుగానే తెలుసు. ఆ మార్గాలని కట్టుదిట్టం చేసి ఆ మార్గంలో నుంచి శత్రువు రాకుండా మన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. శత్రువు రాకుండా, శత్రువు వచ్చే మార్గాలన్నీ మనకి తెలుసు. ఏ ఏ మార్గాల్లో వస్తారు ఈరోజు మన దేశాన్ని పాడు చేసే శత్రువులు చెప్పండి? సముద్ర మార్గములో వస్తారు. కనుక మన దేశం ఏం చేస్తుందంటే సముద్ర మార్గాల మీద నిఘా పెడుతుంది. సముద్రం యొక్క తీరాలు ఎక్కడి వరకు ఉన్నాయో, ఏ మార్గంలో నుంచి శత్రువు వస్తాడో అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. మరొక మార్గం ఒకవేళ దీనికి నిఘా చేస్తే మరొక మార్గంలో దే మార్గంలో రాగలడు? వాయు మార్గములో నుంచి వస్తాడు. గాలిలో నుంచి, ఆకాశములో నుండి వాడు దేన్ని ప్రయోగించైనా సరే వాడు లయపరచడానికి వాడు ప్రయోగాలు ఆ మార్గంలో కూడా వస్తాయి. రాకెట్స్ కానివ్వండి, ఏదొచ్చినా కూడా దానికి వచ్చే మార్గాలు ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి కూడా కొన్ని దేశము అరేంజ్ చేసుకుంటూ వచ్చింది. మనకు 3వ మార్గం ఉంది. అదే మార్గం నేల మార్గముగా సైన్యం, మిలిటరీ సైన్యం ఉంది. హద్దులు దాటి శత్రువు రాకుండా వారు ఆ మార్గంలో కావలి కాస్తూనే ఉన్నారు. అర్థమైందా? నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, మిలిటరీ ఉంది. ఇవన్నీ కూడా దేశానికి కాపాడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, అక్కడ ప్రభు చెబుతున్నాడు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీవిప్పుడు ఏ మార్గంలో నుంచి నీ మీదకి రాబోతున్నాడో ఆ మార్గాలని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నువ్వు కావలి కాయాలి. ఏమిటి, ఏ మార్గంలో వీడు మన మీదకి వస్తున్నాడో ఈరోజు మనం ఈ వాస్తవ సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే చివరి దినాలు, ఈ రక్షణ దినాల్లో ఉన్నాం. దీనిని పూర్తిగా ఈ రక్షణలో నుంచి మనం ఈడ్చుకొని వెళ్ళే చివరి గడియలు ఇవి, చివరి దినాలు ఇవి. కనుక దేవుడు అంటున్నాడు, మన హెచ్చరిస్తున్న దేవుడు, ఎలా దాన్ని మనం లయపరచకుండా, మన దగ్గరికి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి దేవుడు చెప్తున్న మాటలు గమనిద్దాం. చూడండి, మొదటిది ఏం చెప్పాడు? నీ దుర్గమునకు కావలి కాయుము. అది మొదటి విషయం. నీ దుర్గమునకు నీవు కావలి కాయాలి. కాయకపోతే లయకర్త వస్తాడు. వాడు వచ్చాడా, నీ కుటుంబంలో సమాధానం ఉండనివ్వడు, నీ శరీరంలో ఆరోగ్యం ఉండనివ్వడు, నీ అన్ని పరిస్థితుల మధ్య నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, మానసికంగా అన్ని రకాలుగా పాడు చేస్తాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము. ఏమిటి దుర్గం?
దేనికి ఆయన కావలి కాయమంటున్నాడు, ఏది దుర్గము అనేది తెలిస్తే మనం కావలి కాయటానికి మనం సిద్ధపడదాం. అదేమిటో ఒక్కసారి సామెతల పుస్తకము 10వ అధ్యాయము 29వ వాక్య భాగంలోకి వెళితే ఏమిటో దుర్గము అనేది మనకి అర్థమవుతుంది. ఏమిటి ఆశ్రయ దుర్గం? చదవండి. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు ఆశ్రయ దుర్గము. ఏమిటంట? మరలా చదవండి. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. అది అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమని చెప్తున్నాడో, మనల్ని ఏ విధంగా దేవుడు ఉండమని చెప్పాడో అక్కడ రాసిన మాట ఏమిటి అంటే ఏర్పాటు. దేవుని ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారికి అది ఆశ్రయ దుర్గం. ఏది? దేవుడు ఏర్పాటులో దేవుడు మనం ఎలా ఉండమని పిలిచాడో ఆ దానిలో ఎవరైతే ఉంటున్నారో అది వారికి ఆశ్రయ దుర్గం. ఇక దానిలో ఉండగా ఎవడు నిన్ను ముట్టుకోడు. దేనిలో ఉండాలి నీవు? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో మన పట్ల దానిలోనే మనం ఉండాలి. ఆ పరిధి దాటి మనం బయటికి రాకూడదు. దానిలో ఉన్నంత కాలము నీకేంటి? దేవుడు క్షేమంగా ఉంచుతారు. షీల్డ్ చుట్టూ ఒక కోటగా ఉంటుంది నీకు. ఏదో కోటగా ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు, దేవుడి యొక్క ఏర్పాటులో నువ్వు ఉండటమే, దేవుడి చిత్తంలో నువ్వు జీవించటమే, దేవుడి చిత్తంలో నువ్వు బ్రతకటమే ఏంటది? అది దుర్గం. ఇప్పుడు దీనికి కావలి ఉంచాలి అంటే దేనికి అంటే దేవుడి ఏర్పాటులో నుండి నువ్వు తొలగిపోకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు కావలికాయ. దేవుడి ఏర్పాటులో నుంచి ఎక్కడ నువ్వు తొలగొద్దు. దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంతో మనల్ని పిలిచాడు. దేనితో పిలిచాడో దానిలో ఖచ్చితంగా నువ్వు నిలబడు. అపవాదిని యొద్దకి రాడు. ఈరోజు మనందరం కూడా దేవుడి యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు మనందరి పట్ల ఉంది. ఆ ఏర్పాటులో నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే లోకంలో కొన్ని చూస్తున్న పరిస్థితుల మధ్య దీనిలో నుంచి కొన్ని అన్ని పద్ధతులు, ఆచారాలకి దిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనంటే నువ్వు కావలికాయ. దేవుడు ఏర్పాటు ఇది కదా, నిన్ను ఉండమన్నాడు కదా. పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను, నమ్మకంగాను దేవుడు ఎలా ఉండమన్నాడో ఏర్పాటు నీ పట్ల, ఆ ఏర్పాటులోనే ఉండాలి నీవు. అది నీకు దుర్గము. నువ్వు దానిలో ఉన్నంతకాలం శత్రువు నీ దగ్గరికి రాడు. నువ్వు దానిలో నుంచి అడుగు బయటికి వేశావా, లైకర్త నీ కుటుంబాన్ని పాడు చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. ఈరోజు ఎందుకు క్రైస్తవ కుటుంబాలు పాడైపోతున్నాయి అనుకున్నారు? దేవుడికి చేతకాక, దేవుడు ఓడిపోయి కాదు. దేవుడు ఏ ఏర్పాటులో దేవుడు ఉంచాడో ఆ ఏర్పాటులోంచి బయటికి రావటం వలన ఈరోజు మనం పాడైపోతున్నాం. దేవుడు ఏర్పాటు చేసి నువ్వు ఈ విధంగా ఉండు, నీ పద్ధతిలో ఉండు అని దేవుడు ఒక పద్ధతిని, ఒక ఏర్పాటుని మనకు ఉంచితే దీనిలో నుంచి బయటికి వెళ్ళి ఈరోజు క్రైస్తవులు పాడైపోతున్నారు. దానిలో ఉండగా అసలు ఏది మనకు కదిలించలేదు. ఒక విషయం మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా మీరు గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక చిన్న సంఘటన. దీనిలో బిలాము అనే వ్యక్తి మనందరికీ పరిచయమే. మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని పిల్లలు ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం. ఈ పిల్లలని ఎన్ని రకాలుగా శత్రు దేశాలు నాశనం చేయాలని ప్రయత్నం చేసినా వారు నాశనం చేయలేకపోతున్నారు. దీనికన్నా పెద్ద పెద్ద 2-3 రాజులు కలిసి వచ్చి సైన్యంతో వచ్చినా దేవుడి పిల్లలని ఏమీ కదిలించలేకపోతున్నారు. ఎందుకు? వీరందరూ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. ఈ ఏర్పాటులో ఉన్నంత కాలము వారికి అది ఏమనుకున్నాం? దుర్గము. ఏర్పాటులో ఉన్నారు. శత్రు సైన్యం యుద్ధానికి వచ్చారు. చాలా సందర్భాల్లో, ప్రతి సందర్భంలో ఓడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని గెలవలేకపోతున్నారు. వీరిని పాడు చేయాలి,
ఈ ప్రదేశం నుంచి వాళ్ళు తరిమేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల కాలేదు. అయితే వీరు ఒక ఆలోచించారు, ఇది మన వల్ల కావటం లేదు అని చెప్పి ఈ బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఈ సైన్యాన్ని లేకపోతే ఈ దేశాన్ని లేదా ఈ గోత్రాన్ని, ఈ దేవుడి పిల్లలు అనబడుతున్న వీరిని మేము జయించలేకపోతున్నాం, నువ్వు మాకొక్క సహాయం చేయి. నీవు ప్రవక్తవి, నీవు కానీ వారిని శపిస్తే వారు పాడైపోతారు. నీకు డబ్బిస్తాం, కావాలంటే నీకు బంగారం ఇస్తాం, నువ్వేం చేయాలి? వారిని శపించాలి అని అడిగారు ఈ ప్రవక్తని. అయితే ఈ ప్రవక్త మరి దాని మీద ఆశపడ్డాడేమో, మరి ఏదైనప్పటికీ వారిని పాడు చేయాలని ఒక ఆలోచన మరి తనలో వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఈ వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, వీరు ఆశీర్వదించబడిన జనాంగము, జాగ్రత్త, ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఈరోజు చాలా సందర్భంలో ఏదో వ్యక్తులు లేదా ఏదో దైవ సేవకులు మమ్మల్ని శపిస్తున్నారు అని మాట్లాడిన వారు ఉన్నారు. వారి మాట వినకపోతే మమ్మల్ని శపిస్తారు, వారి దగ్గర నుంచి మేము యథార్థంగా నిలబడితే మమ్మల్ని శపిస్తారు అని. శపిస్తానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడో, శపించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ఈ ప్రవక్త శపించడానికి వస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, వీరందరూ కూడా ఏర్పాటులో ఉన్న ప్రజలు, నువ్వెలా ఇలా శపిస్తావు? నోరు మూసుకొని వెళ్ళమని చెప్పాడు దేవుడు. మరలా వచ్చాడు, శపించడానికి నీ ఇష్టం అని చెప్పాడు దేవుడు. వెళ్ళాడు, శపించటానికి నోరు తెరిచాడు. దేవుడు ఏం చేశాడు? ఆ శాపాన్ని నోటులో నుంచి తేవాలి అనుకుంటే నోటులో నుండి ఆశీర్వాదం ప్రారంభమైంది. ఈరోజు ఎవరైనా సరే దేవుని పిల్లలుగా ఉన్నంత కాలము ఎవడో శపిస్తాడు, ఎవడో చేస్తాడు అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడో. ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ ప్రయత్నం చేస్తే దేవుడు ఒకటే హెచ్చరిక ఇచ్చాడు, వీరు నా పిల్లలు, వీరు ఆశీర్వదించబడిన పిల్లలు, వీరు ఏర్పాటులో ఉన్న పిల్లలు అని చెప్పాడు. వల్ల కాలేదు, తిరిగి వెళ్ళిపోతే ఆ రాజు అన్నాడు, ఏమయ్యా నీకేం చెప్పాను? నువ్వు శపించవయ్యా అంటే నువ్వు ఆశీర్వదించావేంటి? నేను కొండ మీద నిలబెట్టి చూపించాను కదా ఈ ప్రజల్ని, వీళ్ళందరినీ నువ్వు శపించాలి, నీకెంత కావాలంటే డబ్బు ఇస్తానని చెప్పాను కదా, బంగారం ఇస్తానని చెప్పాను కదా, నువ్వేంటి వీళ్ళ పిల్లలు వదిలేశావు? అది నా చేతుల్లో లేదు. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఇక నా చేతిలో లేదని చెప్పేశాడు. మీరు జాగ్రత్తగా గమనించి, ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అంటే, మనం ఏమనుకున్నాం? ఏర్పాటు దేవుని యొక్క, చదవండి ఒకసారి, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు ఆశ్రయదుర్గము అని. అంటే ఏర్పాటులో ఉన్న పిల్లలకి ఎప్పుడు దుర్గంగా ఉంటాడు. మనందరం ఏర్పాటులో ఉన్నాం. దేవుడు ఒక ఉద్దేశంలో మనందరం నిలబెట్టాడు. దీనిలో ఉన్నంత కాలము ఏ శాపము మన మీదకి రాదు. కానీ ఈ శత్రువు ఏం చేస్తున్నాడు? శపించాలి, పాడు చేయాలని చూసినా దేవుడు దీని మీదకి రానివ్వటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దీన్ని కాపాడుకో. ఎప్పుడు ఈ విధంగానే దేవుని యొక్క దేనిలో ఉండాలి? నీవు ఏర్పాటులోనే నువ్వు ఉంటే ఏ శత్రువు నీ దగ్గరికి రాడో అని ప్రభు మనతో చెప్తే, శత్రువు అయితే ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ శత్రువు రాజు ఇదే బిలాము దగ్గరికి వచ్చి, బిలామా నువ్వు ఎంత పని చేశావయ్యా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం మేము, చివరికి నువ్వు వాళ్ళని దీవిస్తావా? సరే, ఒక్క ఆలోచన మాకు, మేము వారిని జయించాలి అంటే మాకు చిన్న ఆలోచన చెప్పు అని
ఈ బిలాముని అడిగితే ఈ బిలాము ఒక ఆలోచన చెప్పాడు. ఈరోజు సంగమా, వింటున్న వాక్య భాగాన్ని నువ్వు గమనించగలిగితే, లయకర్త నీ యొద్దకు రాబోతున్నాడు. నీ దుర్గాన్ని నీవు కాపాడుకో. ఏమిటి దుర్గం? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న నీవు, దేవుడి చిత్తం ఏదైతే ఉందో దానిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉంచుకో. కోడి కూడా తన పిల్లలని పరిధి దాటితే లయకర్త పట్టుకొని వెళ్ళిపోతాడు అని తన పరిధిలో రెక్కల కింద తన పిల్లలు తను ఎంత కనసైకిల్లో ఉండగలరో అంతవరకే తన పిల్లలకి పర్మిషన్ ఇస్తుంది. అంతకుమించి పర్మిషన్ ఇవ్వదు. ఆ పరిధిలోనే పిల్లల ద్వారా తిరగాలి. అంతకుమించి వెళ్తే కోడి మరలా దగ్గరికి తీసుకొని వస్తుంది. దేవుడు కూడా ఒక పరిధి ఇచ్చాడు, మనకి ఒక పరిమితి ఇచ్చాడు, దానిలోనే మనం ఉండాలి. అయితే ఈ రాజు ఏం చేశాడంటే, ఈ బిలాముని ఒక ఆలోచన అడిగాడు. అయ్యా, ఇన్ని చేయలేకపోయావు, ఒక ఆలోచన నాకు చెప్పు అని అడిగితే చివరికి ఒక ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడు బిలాము. ఏం ఆలోచన చెప్పాడో తెలుసా? వీరందరూ దేనిలో ఉన్నారు ఇప్పుడు? పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. అంటే దేవుని యొక్క చిత్తములోనే దేవుడు ఎలా ఉండమన్నాడో అలానే ఉన్నారు. కానీ నువ్వేం చేయాలంటే, మీరు మోయాబీలు, మీరు అన్యులు, మీలో అందమైన స్త్రీలు ఉన్నారు కదా, మీలో ఉన్న అందమైన స్త్రీలని ఇదిగో వారు సిద్ధపాటు ఏర్పాటులో ఉన్న వారి యొద్దకి మీ అందంగా ఉన్న పిల్లల్ని వారి దగ్గరికి పంపించండి. వారితో ఎప్పుడైతే పాపము చేస్తారో, వీళ్ళు ఏర్పాటులో ఉన్నవారు ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అసలు వీళ్ళకి ఒక చిత్తం ఉంది కదా, వీళ్ళు ఏర్పాటులో ఉన్నవారు కదా, కనుక వీళ్ళు ఆ పని చేయకూడదు. ఎప్పుడైతే వీళ్ళు ఏర్పాటులో నుండి ఈ పాపం చేస్తారో మీరు ఈజీగా వాళ్ళని కొట్టేయచ్చు అని చెప్పాడు. ఇది నేను చెప్పే సలహా అన్నాడు. నువ్వేం చేయించాలి ఇప్పుడు వీరి చేత? ఏ విధము చేత నువ్వు పాపం చేయించాలి, ఏ విధము చేత నువ్వు తప్పు చేయించాలి. ఏదైతే నీవు వారి చేత పాపము చేయించావో నీకు మార్గం సరళమైనట్టే. వాళ్ళ యొక్క కోటలు పగిలిపోయాయి, వారికి దుర్గము ఇంకా దుర్గంగా ఉండదు. ఎందుకు అంటే, ఎప్పుడు వరకు దుర్గం అది? ఏర్పాటులో ఉన్నంత కాలము నీకు దుర్గం. ఏర్పాటులో నుంచి వారిని తప్పించాలంటే నువ్వేం చేయాలంటే, అందంగా ఉన్న స్త్రీలని ఇదిగో వారి ముందుకు తీసుకొని వెళ్ళు. వారితో వారు ఎప్పుడైతే పాపం చేస్తారో అలానే చేశారు. వాళ్ళ స్త్రీలను వాళ్ళ దగ్గరికి పంపించారు, వారితో వీరు పాపం చేశారు. వెంటనే వారందరూ లయపరచబడ్డారు. ఏర్పాటులో ఉన్న ప్రజలందరూ కూడా నాశనం చేయబడ్డారు. మీరు చదవండి, ఆ వచనాలన్నీ చదివితే మీకు వాస్తవ సత్యం మీకు అర్థమవుతుంది. ఈ రోజైనా సరే ఏర్పాటులో నుండి మనల్ని పడగొట్టడానికి సాతాను రకరకాల ఉచ్చులు. అందుకే నువ్వు కాపాడుకో, నువ్వు ప్రొటెక్షన్ చేసుకో. నువ్వు ప్రొటెక్షన్ చేసుకుంటే ఎవడు నీ కుటుంబంలోకి వాడు రాడు. లయకర్త నీ దగ్గరికి రాలేడు, నేనేం చేయలేడు. ఎప్పటి వరకు? ఏర్పాటులో ఉన్నంత వరకు. ఏం ఆలోచన చెప్పాడో తెలుసా? ఏర్పాటులో ఉన్నవారిని నువ్వు పాపం చేయించు. పాపం చేయకూడదు అనే నిమగ్నంలో వారు ఉన్నారు. నువ్వు కానీ వారి చేత చేపిస్తే నువ్వు ఈజీగా, వాడికి ఇంకే ప్రొటెక్షను లేదు, వాడి కాపుదల లేదు, పాపంలో ఉండిపోయాడు. నువ్వు వెళ్ళి ఈజీగా ఓడించవచ్చు అనుకున్నాడు. స్త్రీలు పంపించారు, వాళ్ళతో వారు వ్యభిచారం చేశారు. వెంటనే వారు వచ్చి మొత్తాన్ని నాశనం చేసేశారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కాపాడుకో, ఆ పరిస్థితుల మధ్య నువ్వు కాపాడుకో. మీరు గమనించగలిగితే ఏర్పాటులో ఉన్న వారిని నాశనం చేయటానికి ఒక సందర్భంలో సౌలు, ఇప్పుడు అపోస్తులుడైన పౌలుగా పిలువబడుతున్న సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు ఒక దినాన గుర్రం వేసుకొని నాశనం చేయటానికి బయలుదేరాడు. ఎవరిని? దేవుడు ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారందరినీ పాడు చేయాలి అని తన దగ్గర అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని క్రైస్తవులందరినీ పాడు చేయటానికి బయలుదేరాడు. లయపరచగలిగాడా? నాశనం చేయగలిగాడా? ఆ ప్రదేశానికి వెళ్ళాడు, కానీ వారేమీ లయపరచలేదు. దేవుడే ఈ పౌలుని తన స్వాధీనపరుచుకొని తన వైపుకి తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఏది చేయలేరు. ఏర్పాటులో ఉన్నవారు నేను పాడు చేస్తానని బయలుదేరాడు ఈ సౌలు. చేయగలిగాడా అంటే ఏం చేయలేడు.
ఏర్పాటులో ఉన్న బిడ్డలని కదిలించడం ఎవరి వల్ల కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో లయకర్త నీ యొద్దకు వస్తున్నాడు, అయినా నువ్వు ఏర్పాటులో ఉన్నావు, నీ ఏర్పాటుని జాగ్రత్తగా నీవు కావలి ఉండు, కాచుకో, నీకేం కాదు. రెండో విషయానికి మనం వస్తే, రెండో విషయం ఏం చెప్పాడు, మరలా చదవండి. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి. మొదటి విషయం ఏం చెప్పాడు, నీ దుర్గమునకు నీవు కావలి కాయాలి అన్నాడు. అది మనం ఆలకించాం ఒకటి. రెండవది, మార్గములో కావలి ఉండుము, మార్గములో నీవు కావలి ఉండు. ఎక్కడ కావలి ఉండాలంట? మార్గములో. ఏ మార్గములో? ఏ మార్గములో కావలి ఉండాలి అంటే, శత్రువు మన దగ్గరికి వచ్చి మన పాడు చేయటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మనం దేశాన్ని పాడు చేయటానికి వచ్చే 3 మార్గాల గురించి చెప్పుకున్నాం కదా. అలా మనలోనికి వచ్చి పాడు చేయటానికి కూడా వాడి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలకి నువ్వేం చేయాలి? కావలి కాయాలి. అసలు ఏ మార్గం గుండా వస్తాడు? ఎలా వస్తాడు అపవాది? అక్కడ పాపము చేస్తే వచ్చి వారిని లయపరిచాడు కదా, ఇక్కడ కూడా మనలోనికి రావటానికి వాడికి మార్గాలు ఏంటో తెలుసా? ఒకటి, నీ కన్ను. నీ కన్నులు ఎప్పుడైతే చూడగోండని అపవిత్రమైన దృశ్యాలను అవి చూస్తూ ఉన్నాయో, పాపం శరీరంతో చెయ్యక్కర్లేదు, నువ్వు చూస్తూ ఉండగానే దేని ద్వారా నీ లోపలికి పాపం ఎంటర్ అయిపోతుంది? దాని ద్వారానే ఆ లయకర్త నీ జీవితంలోకి ఎంటర్ అయిపోతాడు. అందుకే ఆ ద్వారాన్ని నువ్వు కాపలకాయ. ఒకవేళ ఈ దృశ్యానికి ఇది అపవిత్రమైనదే, దీని ద్వారా ఒకవేళ ఈ చెడు వలన ఇది నాకు నష్టం కలుగుతుందేమో, దాన్ని క్లోజ్ చేయి. అందుకే అంటున్నాడు కావలికాయ. అందుకే నీ కన్ను చూసిన దాని అంతటి వైపు నీ మనసు వెళ్ళవద్దు, అది చూస్తుంది. చూసిన వాటి అన్నిటి వైపు ఇది నీ మనసు అంటుంది, అటు వెళదామని ఇదొకటి బయలుదేరుతుంది. ఇదొక మార్గం. నీ ఆలోచనలో ఒక మార్గం. నువ్వు కొన్ని మాటలు వింటావు కదా, ఆ మాటలు విని హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. ఈ చెవి వినే మాటల ద్వారా వాడు నీ యొక్క చెంతకి వాడు చేరిపోతాడు. అందుకే దేవుడు అంటాడు, నీ మార్గాలకి నువ్వు కావలికాయ. ఎలా నువ్వు ఏ దృశ్యాలు చూస్తున్నావు, ఎలా వాడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నీ మాటల ద్వారా ఎలా వస్తాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు, నాలుక, చూడండి, నాలుక, సామెతల పుస్తకము 17:4 అనుకుంటాను. సామెతల పుస్తకము 17వ అధ్యాయము 4వ వాక్య భాగం అనుకుంటారు. ఒకసారి చూడండి. అంటే మనలోనికి ఈ లయకర్త ఏ మార్గంలో నుంచి వస్తాడో ఆ మార్గాలని ఖాయమన్నాడు దేవుడు. ఒకటి మనం చెప్పాం కదా, నువ్వు కంటితో చెడు చూస్తూ ఉండగా వాడు లయకర్త అయిపోయింది, నీలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే దానివల్ల మన హృదయం పాపముతో నిండిపోతుందో వాడు ఎంటర్ అయిపోతాడంట. చెవుల ద్వారా ఏదో వింటూ ఉంటాం మాటలు, ఎప్పుడైతే ఆ చెడు వింటూ ఉంటామో వాటి ద్వారా మనలోకి ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ నాలుక గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? చదవండి. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా ఏం చేసేది ఈ నాలుక? హానికరమైన మాటలు, ఎదుటి వ్యక్తిని కృంగదీసే మాటలు, ఎదుటి వ్యక్తిని హేళన చేసే మాటలు, ఎదుటి వ్యక్తిని అగౌరవపరిచే మాటలు, ఎదుటి వ్యక్తిని పూర్తిగా దుఃఖపెట్టి కన్నీరు కార్చే విధంగా చేసే మాటలు. ఎంత పవర్ ఉందో తెలుసా నాలుకలో? కత్తి కావాలా మనకి? కావాలమ్మా కత్తి? కత్తి అక్కర్లేదు మనకి. నాలుకతో ఏడిపించవచ్చా? ఏడిపించలేమా? వాడు ఉరేసుకునే విధంగా కూడా చేయొచ్చు. ఏడిపించడమే కాదు, వాడు చనిపోయే విధంగా కూడా చేయొచ్చు. అందుకు అంటున్నాడు, నాలుక అది ఎదుటి వ్యక్తికి హాని చేసే మాటలు. జాగ్రత్త, మీరు గమనించండి. ఈరోజు నీవు కూడా నీ నోటి నాలుక ద్వారా ఎదుటి వ్యక్తిని ఎక్కడ
గాయపరుస్తున్నావో జ్ఞాపకం తెచ్చుకో. లయకర్త నీలో రావటానికి అదొక మార్గం. అందుకే నీ నోటికి చిక్కం వేసుకో అని చెప్పాడు, నీ నోటికి కత్తి పెట్టుకో అని చెప్పాడు. ఇక్కడ అంటాడు, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు లయకర్త ఏం చేస్తాడంట? చెవి యొగ్గి వాడు ఆలకిస్తాడంట. ముందు వాడికి వినిపిస్తాయి, వాడు మన పక్కనే ఉంటాడు. ఎందుకు రావాలి కదా, ఇప్పుడు వాడికి మార్గం నువ్వు సరళం చేయాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? హానికరమైన మాటలు పలకొద్దని చెప్పాడా దేవుడు? నరహత్య చెయ్యవద్దు అన్నాడు. అంటే నాలుకతో ఏ వ్యక్తిని కూడా నువ్వు బాధ పెట్టినా అది నరహత్య అని చెప్పాడు. ఇప్పుడు హానికరమైన మాటలు నీతో వస్తూ ఉన్నాయి అంటే అపవాదికి, లయకర్తకి నువ్వు చోటు ఇచ్చావు. అందుకంటున్నాడు కావలికాయ. ఏం మాట్లాడుతున్నావో మాట్లాడేటప్పుడు ఆలోచించు. నువ్వు చూస్తున్నప్పుడు ఏ దృశ్యాన్ని చూస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు వింటున్నప్పుడు ఏమి ఆలకిస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించు. నీ హృదయం ఏ విషయంలో ప్రేరేపింపబడుతుందో, కంటితో చూసిన ప్రదేశంలో అన్నిటికి కూడా నీ మనసు వెళ్ళిపోకూడదు. ఇవన్నీ మార్గాలు ఎందుకు అంటే దేవుని యొక్క దేనిలో ఉన్నాం మనందరం? దేవుని ఏర్పాటులో ఉన్నాం మనం. ఏర్పాటులో ఉన్న మనం ఏర్పాటు నుంచి ఒక్కవేళ తప్పిపోతే ఇదిగో ఎవరొస్తా? లయకర్త వస్తున్నాడు, నాశనం చేసేవాడు. సుఖంగా ఉన్న మన జీవితాలు, ఆనందంగా ఉన్న మన జీవితాలు, అభివృద్ధి పొందుతున్న మన జీవితాలు, సమాధానంగా ఉన్న మన కుటుంబాల్లో వాడు ఎంటర్ అయిపోయి విచ్ఛిన్నం చేయటానికి తప్పక అపవాది వస్తున్నాడు అని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్ని చాలా క్షుణ్ణంగా లేఖనాల్లో నుంచే మనం పరిశీలిస్తున్నాం. లేఖనంలో చాలా క్లియర్గా చెప్పాడు వాడు వస్తున్నాడు, నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తున్నాడు. మొదటి జాగ్రత్త ఏం చెప్పాడు? దేవుని ఏర్పాటు అది నిలిచి ఉండు, అది నీకు ఆశ్రయదుర్గంగా ఉంటుంది కనుక ఏర్పాటులో నుంచి నువ్వు కదలొద్దు. దేవుడు పిలిచాడు, పరిశుద్ధ రక్తంతో కడగబడ్డాం, దేవుని ఎదురు నిలబడ్డాం, ఖచ్చితంగా దానిలో ఉండు. ఏర్పాటులో నుంచి ఎన్ని రకాల లోకంలో ఎన్ని వచ్చినా నువ్వు కదలొద్దు, స్థిరంగా నిలబడు. రెండవది మార్గాలని కావలికాయ. దుష్టుడు రావటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ హృదయం ఎక్కడ ఉందో దాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకొని నేనేం చూస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎవరితో ఏం చెప్తున్నాను, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను. ఎన్ని రకాలుగా మాట్లాడతామండి మనం ఈ నాలుగుతో. ఆల్రెడీ మనం కూడా మార్గం ఇచ్చేసాం వాడికి. ఎందుకు ఈరోజు కుటుంబాలు శిథిలమవుతున్నాయి? ఎందుకు కుటుంబంలో బలహీనతలు, ఎందుకు రాబోయే దినాల్లో ఈ పరిస్థితులు అంటే ఆల్రెడీ మన నోటితో ఏం మాట్లాడుతున్నాం ఒకసారి గమనించండి. ఎన్ని దుర్భాషలు, ఎన్ని హేళన మాటలు, ఎన్ని చులకనైన మాటలు, ఎంత అపవిత్రమైన మాటలు, లేని వాటిని ఎన్ని కల్పిస్తాం మనం. ఎదుటి వాటిని గుట్టుని వీధిలో పెట్టి ఎగతాళి చేసి హేళన చేసే ఎన్ని మాటలు నాలుగుతో. అంటున్నాడు, నాలుక అపాయకరమైన మాటలు మాట్లాడుకొని చుండగా ఇదిగో ఈ లయకర్త ఆలకిస్తాడు. వాడికి నువ్వు మార్గం సరళం చేస్తున్నావు. ఆ మార్గాలనే జాగ్రత్తగా నువ్వు కాపుదల పెట్టుకుంటే వాడు లయకర్తని యొద్దకి రాడు. మూడవది ఏం చెప్పారు? నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు. అది నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. ఏం బిగించుకొని ఎదిరించాలంట? నడుము కట్టుకొని బలముగా వాడిని ఎదిరించు. ఎవరిని ఎదిరించేది? ఏది? వాడు ఈ నడుము కట్టుకుంటే వాడు దొరుకుతాడు ఇప్పుడు నువ్వు జయించటానికి. ఏమా ఏం కట్టుకోమన్నాడు అక్కడ? నడుం కట్టుకో అన్నాడు. నడుం కట్టుకొని ఏం చేయాలంట? బహుబలం. నడికట్టు ఏం చేస్తుంది? మనకి బలాన్ని ఇస్తుంది. ఎవదా? నడుంకి కట్టు కడితే ఒక గంట, ఇంకొక అరగంట ఎక్కువ పని చేయగలం. మరి నిలబడలేని వాళ్ళు నడికట్టు కట్టుకుంటూ ఇంకొక పావు గంట ఎక్స్ట్రా నిలబడగలరు. అంటే మనకి బలాన్ని చేకూర్చేది నడికట్టు. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు నడుము బిగించుకొని బహుబలముగా సాతాన్ని ఎదిరించు. ఎదిరించడానికి వాడు కనపడతాడా? ఏంటమ్మా నువ్వు నడుము కట్టుకొని వాడి మీద ఏదో కలబడి వాడి మీద ఏదో ఫైట్ చేయటానికి నీ ఎదుటిగా ఉన్నాడా వాడు? మరి ఎలా చేస్తావు?
అంటే ఏ నడుము కట్టుకోమని చెప్పాడో మనకు అర్థం కావాలి. ఆ నడుము కట్టుకుంటే నువ్వు బలవంతుడివే. ఆ నడుమే కట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఈ నడుమైతే ఊరికనే కట్టేస్తాం, ఆ నడుము కట్టలేకపోతున్నాం. అదే నడుమో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్య భాగము. మీ మనస్సు అను నడుము కట్టుకొని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్య భాగము. మీ మనస్సు అను నడుము కట్టుకొని. ఏంటంట నడుమిది? మనస్సు. మనస్సు. నీ మనస్సుని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఈ మనసు ఎంతదా అసలు? ఏమన్నా మనసు ఇన్నిద్దా? ఎంత వద్దు అన్నా, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళిద్ది. ఇక్కడే ఉన్నాం, ఎక్కడికైనా ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తాం. పెద్ద టైం ఏం కాదు. మన తెలియని ప్లేసు, తెలిసిన ప్లేసు విజయనగరంలో ఉన్నా, లేదా మరొక రాష్ట్రంలో ఉన్న, మరొక దేశంలో ఉన్న, అక్కడికి వెళ్ళి మనసు ఇట్టే వచ్చేసింది. రాలేదా? నువ్వు ఇంటికి వెళ్ళిరా, వెళ్ళి వచ్చేసావుగా. ఆ మనస్సును నువ్వు కట్టాలి. ఈ మనస్సు దేవుడు నియమించిన ఏర్పాటులో నుండి తొలగించటానికి ఎప్పుడు ఈ మనస్సు తొందరపడుతుంది. ఆ మనస్సుకి అన్నీ కావాలి. ఈ మనస్సుని కంట్రోల్ చేయలేక చాలామంది, అందుకే ప్రభు అంటాడు, ఈ మనస్సు అనే నడుముని నువ్వు కట్టు. మనసును కంట్రోల్ చేసుకుంటేనే నీ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. నువ్వు దాన్ని అలా వెళ్ళనివ్వకూడదు. ఆ మనస్సుని నువ్వు కట్టుకోగలిగితే, చూడండి, కొన్ని తినకూడదు అంటారు, మనసు ఊరుకోవటలేదు అంటాం. ఊరుకుంటుందా? ఇది ఊరుకోదు. అది తినడం వల్ల శరీరంలో కొన్ని షుగర్ బెదిగిద్ది, కొన్ని బాధలు వస్తాయి. దీనికి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ మనస్సును కానీ మనం కట్టుకోకపోతే వచ్చే ప్రమాదం ఒకటి ఉంది. లయకర్త నీలోకి ప్రవేశిస్తారు. షుగర్ ప్రవేశించడం కాదు, బీపీలు ప్రవేశించడం కాదు. ఇవేముంది, ఈ శరీరం మీదకి వస్తాయి, ఈ శరీరానికి ఏదో హాని చేస్తాయి, అయినా మన రక్షణ మనకు దొరుకుతుంది, మన రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాం. ఇది 3 నాళ్ళే, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇది ఇబ్బంది ఎక్కడ? ఆ మనస్సు కట్టుకోకపోతే, ఆహార విషయంలో కట్టుకోకపోతేనే మనకి ఎన్ని బాధలు వస్తున్నాయి. మరి ఆ మనస్సు దేవుడు చెప్పిన విధంగా మనస్సుని కట్టుకోకపోతే, ఏది మనల్ని ధరించొద్దన్నాడు, ఏ ప్రదేశంలోకి వెళ్ళొద్దన్నాడు, ఎవరితో సాంగత్యం చేయొద్దన్నాడు, ఇవన్నీ కూడా దేవుడు ఏం చెప్పాడో మన మనస్సు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఉంటున్నారు కదా, మనం ఉంటే ఏమైంది? వాళ్ళు అలా ఉన్నారు కదా, మనం ఉంటే ఏంటి? మనం కూడా అలా డ్రెస్అప్ అయితే ఏంటి? అంటే ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే నిలబడనివ్వదు. మనస్సు కంట్రోల్ తప్పిపోతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు మనస్సుని కట్టుకుంటేనే నీకు జయం, కానీ మనసుని కట్టుకోకపోతే నీవు జయించలేవాడిని. ఈరోజు క్రైస్తవులందరూ కూడా, ఈరోజు క్రైస్తత్వము లోకానికి కొన్ని చూపించాలి మనం, కానీ ఈ లోకంలో నుండి ఈరోజు క్రైస్తవులు ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. లోకంలో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లోకంలో నుంచి తెచ్చుకుంటున్నాం కొన్ని. మనం లోకానికి చూపించాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్న స్టైల్స్, లోకంలో ఉన్న పద్ధతులు, అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చూడండి, దేవుడేమన్నా ఇలాంటి నీతి న్యాయములు కలిగిన జనాంగం ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఇంత మంచిగా ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా పరిశుద్ధంగా జీవించాలో నా పిల్లలకి చాలా బాగా నేర్పానే అని దేవుడు చెప్తుంటే, మనం ఏం చేస్తున్నాం? ఈ పద్ధతులన్నీ పక్కన పెట్టి లోకంలోవి మనం తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెచ్చుకోవటం లేదు, దేవుడు ఆలోచనలో నుంచి మనం తెచ్చుకోవటం లేదు. మనం లోకంలో నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని అనుసరిస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, నీ మనస్సుని కట్టుకో. నీ మనస్సుని కట్టుకోకపోతే జరిగే ప్రమాదం ఉంది ఇక్కడ. నీకు కనిపించిందల్లా కావాలి, కనిపించిందంతా నేను తీసుకోవాలి, కనిపించే దగ్గరికన్నా వెళ్ళిపోవాలి. నీ మనసు నచ్చిన దగ్గర నువ్వు వెళ్ళిపోతే నీకు ఇంకా ప్రొటెక్షన్ ఏంటి? లైకర్త రాకుండా నువ్వేం కాపాడుకోగలవు? ఎందుకు ఈరోజు బాధలు, దుఃఖాలు? క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నాం, పరిస్థితులని మన చేదాడిపోయాయి. ఇవేమీ మనకు కనిపించవు. అయ్యో, నేను అపవాదికి మార్గం నేనే చూపించానే, నేనే వాడు రావటానికి నా డోర్లు ఓపెన్ చేసింది నేనే అని ఏ రోజైనా మనం పశ్చాత్తాపడ్డామా? నేనే, నాకు ఈ దుఃఖానికి, నా శ్రమకి, నా వేదనకి, నా బాధలకి కారణం నేనే
అని ఏ రోజైనా మనం ఆలోచించామా? మనం చూపించామా? మనం ఏమీ చేయలేదు. మనం అర్థం కాలేదు. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయటం లేదు. మనమే చూపిస్తున్నాం. మనసు కట్టుకోలేక మన మార్గాలకి మనం కావలి కాయటం లేదు. అసలు మెలకు ఏది? నువ్వు ప్రార్థన చేస్తే, రోజుకు ముమ్మారు నువ్వు ప్రార్థన చేసుకుంటే, దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మన మార్గాలన్నీ మనం కావలి కాసుకుంటాం. ప్రార్థనలో ఉండేవాడు మెలకు కలిగి, ఇదిగో ఏ మార్గంలో ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, అబ్బో ఇది చేయకూడదు, అది చేయకూడదు అని మార్గాలన్నీ కావలి కాసుకుంటాం. దేవుని యొక్క కృపలో నుండి, ఏర్పాటులో నుండి మనం తొలగిపోకుండా ఉంటాం. చివరికి మనస్సుని మనం కట్టుకొనటానికి ప్రార్థన చాలా అవసరం. అందుకే ఈ మనసు ఒప్పుకోదు, ఈ కళ్ళు ఒప్పుకో, మన నాలుక ఇవన్నీ వినవు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే అపవాది రావటానికి మార్గాన్ని చూపిస్తున్నాయి. అందుకే దేవుడు అంటాడు, నీ కన్ను ఒకవేళ నేను అభ్యంతరపరిస్తే, నీ కన్ను ఒకవేళ లోకంలో ఏదో చూసి ఒకవేళ పాపాన్ని నీ యొక్క దేహంలోకి తీసుకొని వచ్చి నిన్నంత అపవిత్రపరుస్తుందేమో. కొన్ని సందర్భాల్లో కళల ద్వారా దేహాన్ని మనం అపవిత్రపరుచుకుంటామంట. దేవుడి వాక్యం చెబుతుంది, కళల ద్వారా వారు దేహాన్ని అపవిత్రపరుచుకుంటారంట. అంటే అదొక మార్గం. అందుకు ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని తీసే. కన్ను లేకుండా గుడ్డివాడిగా ఉన్నా నీకు ప్రాబ్లం లేదు. గుడ్డివాడిగా ఉన్నా నీకు ప్రాబ్లం లేదు. కానీ కన్ను ఉండి ఒకవేళ కన్ను నీ జీవితంలోనికి లైకర్త రావటానికి మార్గం అయితే నువ్వు దాన్ని పెరికి పక్కన పడవేయి. గుడ్డివాడిగా ఉన్నా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళతావు. రెండు కళ్ళుండి నువ్వు నరకానికి ఎందుకు వెళ్తావు? రెండు కళ్ళు పోయినా సరే. అందుకే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి దొంగతనానికో పాపానికో నీ కాళ్ళు పరిగెత్తుతుంటే నువ్వు వాటిని తొలగించు అంటే అర్థం ఏంటంటే వాటిని నరికేయమని కాదు, వాటిని కంట్రోల్ చేయి. ఆ కన్ను చూపు నుండి నువ్వేం చేయాలి? నీ మనసుని కట్టుకో. నీ కన్నుని అటు చూడనివ్వద్దు. ఈ కన్ను అయినా, చెవి అయినా, నోరైనా వీటన్నిటికీ ఏంటంటే నీ మనస్సు తొందరపడు అది చేపిస్తుంది. అందుకే వాటిని పెరికి పారవేయంటే కన్ను పీకి కన్ను చేతి నరికి వేసి కాలుని తెగ్గొట్టడం కాదు. ఏ మనసు అయితే వెళుతుందో దాన్ని నడుముని గట్టిగా కట్టు. రెండు కళ్ళుండి నువ్వు నిత్యాగ్నిలోకి వెళ్ళే కన్నా గుడ్డివాడిగా ఉండైనా, కుంటివాడిగా ఉండైనా దేవుని రాజ్యంలోకి వస్తాం. కనుక మనం అందరం కూడా కావలి కాయాలి. చివరికి ఒక్క మాటని నేను చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:7 ఒక్కసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:7 వాక్య భాగము. దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు అప్పుడు లైకర్త మీ యొద్ద నుండి పారిపోవును. ఈ లైకర్త ఎలా పారిపోతాడంట? దేవునికి లోబడి దేవుని యొక్క నియమములో, దేవుడి ఏర్పాటులో నువ్వు ఉంటే, దేవుని యొక్క మాట నువ్వు వింటే, నువ్వు దేవుడి మాటకు నువ్వు భయపడితే. చూడు ఎంత చక్కని మాట తెలియజేశాడు. వాడు పారిపోడు, నీ బెదిరింపులకి ఏం పారిపోడు. పో సాతానా అంటే వెళ్ళిపోతాడా? రోజు మన కేకలేమి అలా అయితే పో సాతానగానే వాడు భయపడు, అమ్మో పో అని చెప్పేశారని వెళ్ళిపోతాడా? ఇంకా మీద పడతాడంట. అలానే అన్నారు, పో సాతాన అంటే కొన్నిసార్లు వెళ్ళిపోయాడంట. మళ్ళీ కొంతమంది వచ్చి ఓ ఈయన పో సాతాన అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈసారి ఏదొచ్చినా నేను కూడా అంటాను అనుకు నేర్చుకొని పో సాతాన అన్నాడంట. మీదబడి తొక్కేసిరి అంట. అవును, మీ సందర్భం ఉంటే చదవచ్చు. పో సాతాన అంటే అలా ఎల్లడీడు ఈ లైకర్త. మన చాలామంది ఏదో యేసుక్రీస్తు నామములో పో అనగానే వెళ్ళిపోతున్నారు, క్రీస్తునామం మనం కూడా ఉచ్చరించవచ్చు అని అందరూ కూడా అది పట్టుకొని బయలుదేరారు ఈ మధ్య. చదవండి ఒకసారి సందర్భాన్ని చూద్దాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనం. దేశ సంచారులను
దేశ సంచారులు మాంత్రికులను అయిన కొందరు యూదులు. అమ్మా ఇటు చూడాలి, తర్వాత మీకు ఉంటది, రాసుకున్నారు కదా రెఫరెన్స్, ఇంటికెళ్ళి చదువుదురు. అదే మాటలు నేను చదివిస్తున్నాను, మీరు నా వైపు చూస్తే టైం అయిపోయింది ఆల్రెడీ, నేను క్లోజ్ చేస్తాను. మళ్ళా చదువుదాం. దేశ సంచారులు మాంత్రికులను అయిన కొందరు యూదులు. మాంత్రికులు, విద్య నేర్చుకున్న కొంతమంది యూదులు. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాము అని అనే మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అది వాళ్ళు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నాయి కదా. పౌలు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయి కదా. ఈ మాంత్రికులు వీరు కూడా ఏం చేశారు అంటే, మేము కూడా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి. ఇప్పుడు అనుకోవట్లే మనం ఈ అపవాదిని ఎలా పారదోరాలి? పో సాతానా అంటే అప్పుడు దెయ్యం పోయింది కదా. ఈడు కూడా అలా లైకర్త కూడా వెళ్ళిపోతాడు అనుకుంటున్నావు నువ్వు. ఇది కుదరదు. ఇక్కడ నీవు దేవుడికి లోబడితేనే, దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉంటేనే ఇది జరుగుతుంది. కానీ నువ్వు దేవుడి ఏర్పాటులో లేకుండా నువ్వు ఎలా పడితే అలా చేసుకొని పో అంటే నీ కుటుంబంలో నీ యొక్క జీవితాన్ని పాడు చేసేది నిన్ను విడిచి వెళ్ళదు. అయితే ఇక్కడ ఏం జరిగింది? అందుకు ఆ దయ్యము ఈయన ప్రార్థన చేస్తుంటే లేదా ఉచ్చరిస్తుంటే అవతల ఉన్న దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, నేను యేసు ఎవరో తెలుసు, పౌలును కూడా ఎరుగుదును, పౌలు ఎవరో తెలుసు, పౌలు గద్దిస్తే వెళ్ళిపోయాను, పౌలు మాట్లాడితే నేను తప్పుకొని వెళ్ళిపోయాను, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, కానీ మీరెవరు అని అసలు మీరెవరు అని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై, అంటే బట్టలన్నీ ఓడదీసేసిందంట దెయ్యం వెళ్ళి, గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఎవరు పడితే వాళ్ళని ఉచ్చరించడం కాదు ఇక్కడ. ఎవరు ఉచ్చరించాలి? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు, వారు బలవంతులు, వారు ప్రత్యేకింపబడిన వారు, వారు అభిషేకించబడిన వారు, వారి పరిశుద్ధులు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఆ లయకర్తని నీ కుటుంబంలోంచి తరివేయాలి అని. ఏంది నా కుటుంబం ఏంటి, అసమాధానం ఏంటి, పరిస్థితులు ఏంటి, రాత్రి వచ్చి నా మీద గొంతు పిసగబోయింది, మీద పడింది చెప్తున్నాం కదా. దీన్ని ఎలా తరిమేస్తావు నువ్వు? పో సాతాను అంటే వెళ్ళిపోతాడా? ఎవరు అనాలి అంటారు? పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వెవడవి అని అంట మీద పడి లోబరుచుకొని బట్టలని చింపి గాయపరిచి వెళ్ళిపోయి. ఈ లయకర్త ఈరోజు వస్తున్నాడు అని దేవుడు చెప్పాడు. ఈ వస్తున్న లయకర్త తిరిగి వెనక్కి వెళ్ళాలి అంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? ఇదిగో మార్గాలన్నిటికీ కావలి కాసాయి, మార్గాలన్నీ క్లోజ్ చేసాయి. వెంటనే నువ్వు సరి చేసుకో. మరలా ఒకవేళ ఏర్పాటులో నుంచి తొలగిపోయి ఉంటే మరలా ఏర్పాటులోకి రా. క్రమంలో నుంచి తప్పిపోయి ఉంటే మరలా క్రమంలోకి రా. ఈ అపవిత్రమైన మాటలు మానవే, చెడు మానవే, ఇవన్నీ మానవేసి ప్రభా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఇదిగో దేవుడికి మీరు లోబడండి, దేవుడి మాటకి లోబడండి, దేవుడి మాటకి విధేయత చూపరండి. అప్పుడు ఈ లయకర్త మిమ్మల్ని విడిచి పారిపోవును. హల్లెలూయా.